minutes అనే వచ్చాను. 1 hour దాటిపోయింది. లేదు ఈ పాయింట్స్ అడుగుతాను. దీంట్లో వాళ్ళు మెన్షన్ చేశారు 18 ఇంజురీస్ కి సంబంధించి. అది ఆల్రెడీ చదివేశాను. అది చదివేసాను, చదవవసరం లేదు. ఓకే, 18 ఇంజురీస్ 13. నేను క్వశ్చన్స్ నాకు పంపించిన క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఇప్పుడు వరకు చాలు. భూమి మీద అన్ని జీవరాశుల్లో ఏ రెండింటి మధ్య తేడా కనపడడం చాలా కష్టం, ఒక్క మనిషికి తప్ప. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాతికి చెందిన 2 కాకుల మధ్య తేడా, 2 పందుల మధ్య తేడా కనిపెట్టడం అంత ఈజీ కాదు. కానీ 2 మనుషుల మధ్య తేడా ఈజీగా కనిపెట్టవచ్చు. కానీ అలా కనిపెట్టాలి అంటే కావలసిన 3 ముఖ్యమైన భాగాలు: కళ్ళు, మూతి, ముక్కు. ఫస్ట్ నేను అడిగింది. 2, ఇక్కడ ప్రవీణ్ పగడాల అని చెప్పబడిన వ్యక్తి వీడియోస్ చూస్తే కళ్ళకి అద్దాలు ఉన్నాయి, ముక్కు మూతికి కలిపి మాస్క్ ఉంది, కళ్ళకేమో అద్దాలు. చూడండి, ముక్కు మూతికి మాస్క్. అదిగో నల్ల కళ్ళ జోడు వేసుకున్నాడు కాబట్టి అతను ప్రవీణ్. ఎంతమంది నల్ల కళ్ళ జోడులు వేసుకుంటారు? అదిగో నల్ల మాస్క్ వేసుకున్నాడు కాబట్టి అతనే ప్రవీణ్. ఇదిగో ఎర్రచీర కట్టుకున్నదల్లా నా పిల్లం అన్నట్టు సామెతలాగా ఉంది. 2వ పాయింట్, నల్ల కళ్ళ జోడు నల్ల మాస్క్ వేసుకున్నాడు ప్రవీణ్ అనే ఎలా ప్రూవ్ చేస్తారు? మాకు చూపించుకుంటా. 3, అది ప్రూవ్ చేయలేనప్పుడు ప్రవీణ్ మందు కొన్నాడు అని కూడా ప్రూవ్ చేయలేరు కదా. అది ప్రవీణే మందు కొన్నాడు అని ప్రూవ్ ఎలా చేశారు? ఇప్పుడు నేను కత్తి పట్టుకొని మిమ్మల్ని కిడ్నాప్ చేశాను అనుకుందాం, మీ పాస్వర్డ్ ఇరా చంపేస్తానని ఆల్రెడీ కోసాను, మీరు పాస్వర్డ్ ఇస్తారు ఎవరా? సచిన్, నీ పాస్వర్డ్ ఇస్తావా ఇవ్వా? బెదిరించినప్పుడు బెదిరింపడిన సిచువేషన్ లో మరి ఆ యాంగిల్లో చేశారా అడుగుతుంది పోలీసుల్ని. ఆయన పాస్వర్డ్ తీసుకోవచ్చు కదా, ఆయన ఫోన్ నుంచే మందు కొనొచ్చు కదా. ఆయన అయితే మందు తాగడని 24 సంవత్సరాల బెస్ట్ ఫ్రెండ్, 19 సంవత్సరాల బెస్ట్ ఫ్రెండ్, 4 సంవత్సరాల బెస్ట్ ఫ్రెండ్, ముగ్గురు నాతో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పారు. ఆయన మందు తాగడు అని. వీళ్ళేమంటే ఏమో ఆ మందు కొన్ని తర్వాత ఇంజెక్ట్ చేయలేరు, మందుని సైనైడ్నే ఇంజెక్ట్ చేస్తారే. కొంతమంది మందుని ఇంజెక్ట్ చేస్తుంటారు అనుమానిస్తున్నారు. ఇక్కడ వెరీ ఈజీ, సైనైడ్నే ఇంజెక్ట్ చేస్తున్నారు. ఓకే, మందుని ఇంజెక్ట్ చేయడం పెద్ద విషయం ఏంటి? లేదా కత్తి పట్టుకొని మందు తాగించడం పెద్ద ఇంజెక్షన్, పెద్ద ప్రాబ్లం ఏంటి? నిన్ను కొడుతుంటే ఒక సీన్ ఏంటంటే ఆయన కిడ్నాప్ చేశారు, ఆ వెహికల్ వైట్ వెహికల్ ఉంది అని చాలా మంది నాకు ఫోటోలు అయి పెట్టారు. ఆ వైట్ వెహికల్ లో ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ డూపు మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నాడు. ఇంకా నేను కానీ నా ప్రశ్నలు ముందు నేను మీడియాలో చెప్పి నేను టైం లేదు, టైం ఉంటే ఇప్పుడు మా ప్రశ్నలు నేను మరలా చదువుతాను. షాకింగ్ క్వశ్చన్స్, అంతవరకు వెళ్ళొద్దు. ఇది ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ మార్టం రిలీజ్ అయింది కనుక ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలు. అసలు మందు కొన్నది ఎవరైనా కానీ అది తాగినట్లు ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? మందు కొంటే తాగినట్ట, తాగితే ఎక్కడ తాగాడు? తాగకుంటే బాడీలో మందు ఎలా వచ్చింది? ఎవరో పెడితే తప్ప. కొన్నది ప్రూఫ్స్ లేవు. ఈయనే ప్రవీణ్ అని మాస్క్ ముఖం చూపించి ఎవరి చేతో కొనిపించారా బాగా భయపెట్టి ఒకటి. పోనీ కొంటే తాగినట్టు రుజువేది చూడు, చూడది అది ప్రవీణ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏమంటున్నారు, రిలేటివ్స్ అందరూ, అరే ప్రవీణ్ అంత హైట్ ఉండడు, ప్రవీణ్కి పొట్టలేదు అని ఒక సిస్టర్ అట, నేను వీడియోలో చూశాను. మరి ఇంకేంటి, అది ప్రవీణ్ కాదంటున్నారా? ఆవిడ ప్రవీణ్ అంటున్నారా? మోటార్ బైక్ మీద ప్రవీణ్ కాదా? లేదు, వాళ్ళ అన్నయ్య ఐ మీన్ అలా ఉండరు, వాళ్ళ బ్రదర్ కాదంటూ వాళ్ళ సిస్టర్. మరి అది సిస్టరే అంటే సచిన్ ఇంకెంతకన్నా నీకు రుజువేం కావాలి? నా సిస్టర్తో ఇందాకే మాట్లాడాను. ఓకే, నా సిస్టర్తో 2 hours బ్యాక్. నా సిస్టర్ నా గురించి తెలియదు, నాకంటే 2 years ఓల్డర్. నా సిస్టర్ కంటే ఎవరికి నా గురించి ఎక్కువ తెలుస్తుంది, నా బ్రదర్ కంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది, నా బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది ఆ రాజమండ్రిలో కూర్చున్న పోలీసులకా? కానీ ఇక్కడ మీరు ఇందాక క్వశ్చన్ అన్నారు పాల్ గారు, ప్రస్తుతం ఆ కుటుంబం భయభ్రాంతులు ఉన్నారు, బెదిరింపులు ఉన్నారని చెప్పి ఎవరికి అవసరం ఉందో బెదిరించాల్సి? దీనికి ఆన్సర్ ఇది. 5వ క్వశ్చన్, మనిషి వెనక్కి పడితే దెబ్బల మొహం మీద ఎలా తగిలాయని అడుగుతున్నారు వాళ్ళు. అంటే మనిషి మొహాన్ని ముందు దేన్ని
కొట్టుకొని తర్వాత వెనక్కి పడ్డాడా, ముందు ముఖం మీద కొట్టుకొని మరలా బోర్లో పడ్డాడా, ఆ పైన బుల్లెట్ బైక్ పడిందా? ఒక ఎక్స్పర్ట్ని పిలిపించాను, కొన్ని వందల బుల్లెట్లని చూసినోడు చేసినోడు, అంటే డెమో చేసిన వ్యక్తి మా ఆఫీస్కి, ఆయన కూడా తీసుకెళ్ళాను కోర్టుకి డెమో చేయించడానికి అవసరమైతే కోర్టుకి. ఆయన ఒకటే అన్నాడు, సార్ ఇలాంటి యాక్సిడెంట్ మా బుల్లెట్ పుట్టిన దగ్గర నుంచి లైఫ్లో ఎక్కడ జరగలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు వందల వేల యాక్సిడెంట్లు అయ్యాయి, కానీ ఇలాంటి బుల్లెట్ ఎక్కడ చూడలేదు, ఇలాంటి బుల్లెట్ లాంటి యాక్సిడెంట్ మేము ఎక్కడ చూడలేదని ఆయన టెస్టిఫై చేయడానికి కోర్టుకు వచ్చాడు నాతో. ఓకే. సో ఈ గ్యాప్ లో బండి గాలిలో స్లో మోషన్ లో మెల్లగా అతని మీద పడిందా చూసారా, సినిమాలో చూపిస్తారు స్లోగా ఆయన పడిపోయి మరలా ఎలగొచ్చి మరలా ఆయన పడిపోయిన తర్వాత బుల్లెట్ మరలా పడి ఆయన మీద ఒక బెడ్షీట్ లాగా పడిందా? నిజ జీవితంలో జరిగాయంటే నవ్వు కూడా రావట్లా. ఇలాంటి ఎవడైనా నిజ సినిమాల్లో పెడితే నమ్ముతారు, కానీ నవ్వేనా వస్తుంది, కానీ ఇది నిజ జీవితాల్లో జరుగుతాయంటే ఎవరు నమ్మట్లేదు. ఎందుకు జనాలు నమ్మట్లేదు? మీ ఆర్టీవీ పోల్స్లో 10కి 9 మంది నమ్మట్లేదు, 1,90,000 మంది నమ్మట్లేదు. ఎందుకు? అదే అడుగుతున్నాను నేను, ఎందుకు నమ్మట్లేదు? వీళ్ళందరూ మూర్ఖులా? వీళ్ళందరికీ పువ్వులు పెడతారా? వీళ్ళందరూ ఫూల్స్ అనుకున్నారా? బట్ ఫుటేజెస్ చూపిస్తున్నారు. రాజకీయ నాయకులకు అవసరం ఉంది, ఎవడైనా చంపిస్తే ఇది దాయకపోతే డేంజర్, మా జాబులు పోతాయి అని ఒత్తిడి వస్తే ఎంతమంది ఫాల్స్ కేసులు పెట్టలేదు నా మీద? బట్ అంత నా మీద ఫాల్స్ కేసు 2012లో ఎవరు పెట్టారు? అంటే మీరంతా ఫేమస్ పర్సనాలిటీ, కానీ మీతో ఫేమస్ పర్సనాలిటీ మీదే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి నన్ను 109 రోజులు జైల్లో పెట్టారే. అంటే మీరంతా నన్నే జైల్లో పెట్టారు ఎదవలో. మీ అంత ఫేమస్ పర్సనాలిటీ అయితే ప్రవీణ్ కాదు కదా, పెట్టాల్సిన అవసరం ఏముంది? అది డిబేట్ చేయడంలో నాకంటే 1,00,000 రెట్లు బెటర్. ఓకే. ఆయన మాట్లాడుతుంటే ఎవరైనా కన్విన్స్ అయిపోతున్నారు. అంటే ఆయన ప్రత్యర్థులు ఎవరైనా ఈ పని చేస్తుంటారా? అదే అంటున్నాను, ఆయన్ని చంపుతామని చెప్పారు అక్కడ కొంచెం రాడికల్స్, వాళ్ళని అరెస్ట్ చేశారా? ఓ నెల్లూరులో ఇంకొక ఆయన, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో 2-3 ఎవరైనా బయట నుంచి తెప్పించారా? అవి చూసిన వాళ్ళు, విన్నోళ్ళు, తెలిసిన వాళ్ళు కోర్టులో రుజువులు చేస్తారు. అది మీతో పాటు ఉన్నారు స్టూడియోలో అందుకే నేను ఆ పేర్లు అడగట్లేదు. మీతో పాటు ఉన్నారు. ఈ రోజు ఇంత ఎక్స్పర్ట్స్, ఇంత డేరింగ్ డాషింగ్ గా లైఫ్ రిస్క్ తీసుకొని వాళ్ళకి రూపాయి ఇవ్వలేదే. అవును. ఓకే. ఈ స్పోక్స్ పర్సన్స్ కంటే పేర్లు చెప్తాను, యూజ్లెస్ ఫెలోస్, వీళ్ళకి అందరూ దరిద్రులు, అమ్ముడుపోయిన యదవులు, వీళ్ళకి ఎవడైనా డబ్బులు ఇస్తాడు. ఈరోజు ఒక పార్టీ తరపున మాట్లాడతాడు, వాళ్ళనే మీరు, నేను పేరు అడగను, వాళ్ళనే మీరు ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు నా శిష్యులే ఒకప్పుడు, ఇప్పుడు అమ్ముడుపోయారు. ఎందుకంటే నా దగ్గర డబ్బులకు వచ్చిన వాళ్ళే. మేము 3-4 స్పోక్స్ ముగ్గురు మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళే, ముగ్గురు నాతో మాట్లాడిన వాళ్ళే. బట్ వాళ్ళ విషయం డబ్బులు అడిగిన వాళ్ళే. బట్ అక్కడ ప్రవీణ్ ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి? వాళ్ళే ఎందుకు చెప్తున్నారు ఇది యాక్సిడెంట్ అని? వాళ్ళ దగ్గర రుజువులేటు. ఒకడు అంటాడు, నేను వెళ్ళానండి, అక్కడికి వెళ్ళగానే ఆనరబుల్ మినిస్టర్ గారు, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు, ఆనరబుల్ చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ లోకేష్ గారు. ఒరే యూజ్లెస్ ఫెలో, నీకు అలా ఆనరబుల్ నాకు కాదు. చంద్రబాబు నాయుడే నా శిష్యుడు, ఆనరబుల్ ఎలాగవుతాడు? ఆనరబుల్ అవ్వాలి అంటే ఆయన దీన్ని సిబిఐకి అప్పగించాలి. చంద్రబాబు నాయుడు ఒక ఆనరబుల్ అనే టైటిల్ రావాలి అంటే ఇమీడియట్ గా ఈ ఫైల్ ని ఆయనకి నష్టమేటి చెప్పండి సిబిఐకి ఇస్తే. సచిన్, నిన్ను అడుగుతున్నాను, యంగ్ మ్యాన్, ఆయన ఈ ఫైల్ సిబిఐకి ఇచ్చి ఆంధ్రలో 6 కోట్ల మంది నమ్మట్లేదు, 15 కోట్లు తెలుగు ప్రజలు నమ్మట్లేదు, ఇది మేము సిబిఐకి ఇస్తున్నామంటే ఆయనకు మంచా చెడా? నా విషయం పక్కన పెడదాం, ఎందుకంటే పెరుగుతుందా తగ్గుతుందా? ఆయన మీద కాన్ఫిడెన్స్ వస్తుందా రాదా? మీకు ఆయన చాలా క్లోజ్ అసోసియేషన్. ఓకే. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి కొరకు నేను చేసిన ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ ఏ మానవుడు చేయలా. ఇప్పటికీ నేను ఆయన్ని ఒక్కసారి ఖర్చు చేయను. ఒక్కసారి. రాజశేఖర రెడ్డిని ఎందుకు చేశాను? 58 సార్లు నన్ను ఆయన అరెస్ట్ చేశాడు, ఇల్లీగల్ కేసులు పెట్టాడు.
చారిటీలు దోచుకోబోయాడు. చంద్రబాబుని చేయమనండి, అప్పుడు చూపిస్తా. కేఏ పాల్ పవర్స్, స్పిరిచువల్ పవర్స్, పొలిటికల్ పవర్స్, గ్లోబల్ పవర్స్, ఆల్ పవర్స్. ఐ డోంట్ కేర్. I wrote a book against Narendra Modi, Save India from Modi ani. Okay. I wrote a book against Trump, Save America and the world from Trump ani. You are a political leader. I don't fight secretly. Exactly. Ante I'm an open fighter. Ekkada bhayapadaru. God sent me, God anointed me, God appointed me, God called me, God has chosen me to save this country. If you are with me, come join me. Aggressive and emotional KA Paul, that is. And I'm going to the direct question to you. If you want to save this country, if you want to redeem this country, if you want, I said it 20-30 times in honorable courts. Chief Justice Adigar, why did you? Honorable Chief Justice of India stood to his feet after I argued. Dr. Paul, I am honored. Evanadu? Chupinjavaya. Camera. Honorable Chief Justice of India. నా ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత చంద్రశెట్టి గారు చూడండి వీడియోస్. ఐఎమ్ ఆనర్డ్ డాక్టర్ కేఏ పాల్ ఫర్ ద సర్వీస్ యు ఆర్ రెండరింగ్ టు ద నేషన్. లాంగ్ ఫ్రేమ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. రైట్. ఓకే. సో ఎందుకు ఆయనకు తెలుసు కేఏ పాల్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ పీపుల్, మ్యాన్ ఆఫ్ ద వరల్డ్, మ్యాన్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్. హిందూస్ లవ్ మీ, ముస్లిమ్స్ లవ్ మీ, క్రిస్టియన్స్ లవ్ మీ. ఎవడో ఒక యాంకర్ పిచ్చి మాట్లాడి నాకు హిందూస్ కి ఫైట్ పెట్టాడు, చాలా తప్పది. ఇప్పుడు నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు? అడుగు సచిన్, ఇంకా క్వశ్చన్స్ ఉంటే అడుగు. నేను కండిషన్ పెట్టిందే 30 minutes అని. ఇంకా క్వశ్చన్స్ ఉంటే అడుగు. ఎవ్రీ రిపోర్ట్ హ్యాస్ ఎవ్రీ రైట్ to ask any question, and you respect that questions to you. I know. Absolutely. So andukane na question adige ready and prepared to answer any question. I know. Can Chandrababu Naidu answer? Can Modi answer? Can Revanth Reddy answer? Can KCR answer? Can Jagan answer? That's what you will respect to the host. Can Pavan Kalyan answer? Right. They have nothing to answer. They are hiding. Own channels పెట్టుకోవడం, లక్షల కోట్లు దోచుకోవడం, 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఛానల్స్ పెట్టుకోవడం, వాళ్ళు డప్పాలు కొట్టుకోవడం. బట్ యూ డోంట్ నీడ్ ఎనీథింగ్. అది ఫస్ట్ నుంచి అందరూ మాట్లాడుకుంటున్న మాట. బట్ నా క్వశ్చన్ ఇక్కడ వచ్చినప్పుడు, ప్రవీణ్ మరణ విషయంలో ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఆ ఫ్యామిలీ భయాందోళన ఉంది, కాస్త బెదిరింపులు ఉందని చెప్పి. ఏంటి పరిస్థితి? నిజంగా అంత బెదిరిస్తున్నారు? ఎందుకు బెదిరించాల్సిన అవసరం ఏముంది? ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు పాల్ గారు. నాకు చెప్పిన విషయం మళ్ళా వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. అమ్మా, ప్రవీణ్ వైఫ్కి, ప్రవీణ్ బ్రదర్కి, ప్రవీణ్ డాటర్స్కి ఐఎమ్ అష్యూరింగ్ యూ, మీరు అమెరికాలో వెళ్ళి ఏ దేశం కావాలంటే ఆ దేశం మిమ్మల్ని తీసుకెళ్తా. ఇక్కడ మీకున్న చారిటీస్ 100 మంది నడుపుతారు. ప్రవీణ్ని చంపిన వారిని క్షమించొద్దని నేను అన్నట్లే. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? బైబిల్ మాట్లాడుకోవాలి. మీరు తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగితే క్షమించమన్నాడు. అంటే ప్రవీణ్ వైఫ్, నువ్వు యేసు ప్రభు కంటే ధార్మికురాలువా, నీతిమంతురాలువా? యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించండి అన్న వారందరినీ నరకానికి పంపిస్తున్నాడు. యేసు ప్రభువే. తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగిన వాళ్ళు దేవుడు క్షమించమన్నాడు. కానీ తప్పు ఒప్పుకోకుండా, క్షమాపణ అడగకుండా ఇంకా కొన్ని 100,000 ప్రవీణుల్ని చంపడానికి ప్రిపరేషన్లు ఉన్నారు ఈ దేశంలో కొందరు రాడికల్స్. అది అర్థం చేసుకోండి. ప్రతి దైవజనుడు అర్థం చేసుకోండి, ప్రతి మెంబర్ అర్థం చేసుకోండి, ప్రతి హిందూ ముస్లిం అర్థం చేసుకోండి, ప్రతి క్రిస్టియన్ అర్థం చేసుకోండి. వచ్చే ఎలక్షన్లో మన పార్టీ అధికారంలో వచ్చి తీరాలి. ఎందుకు? అజయ్ అన్నాడు, చాలా బాగా మాట్లాడాడు యంగ్ మ్యాన్. ఆయన ఎప్పుడు నేను కలలేదు, ఆయన కుటుంబానికి అండగా నేను నిలబడ్డాను, పిలిపించి కలుస్తాను. జగన్ మాట్లాడా మన గురించి? శర్మిల మాట్లాడిందా? రేవంత్ రెడ్డి మాట్లాడా? ఎవరు మాట్లాడారు? ఎందుకు మాట్లాడతారు? వాళ్ళందరూ వాళ్ళకి తొత్తులే. కనుక నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ మెంబర్స్ అవ్వమంటున్నానంటే, రాజ్యాధికారం వస్తేనే న్యాయం జరుగుతుంది. అదే నేను ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే హత్య జరగకపోను, ఒకవేళ జరుగుంటే న్యాయం జరుగును. నేను చేత కాకపోతే ఇదిగోండి సిబిఐ అని. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనుకుంటే, ఈ ఇంటర్వ్యూ చూసిన వెంటనే నేను రేపే సిబిఐకి ఇస్తున్నాను ఈ ఫైలు, తప్పేంటి? సిబిఐ దేనికి ఉంది? ఇలాంటి సస్పీషియస్
మర్డర్ అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు. న్యాయం చేయడానికి డెత్ని ఇన్వెస్టిగేట్ చేయడానికే సిబిఐ ఉంది. ఒకసారి ఫెయిల్ అవుతారు వాళ్ళు కూడా. లేట్గా ఇచ్చారు వివేకానంద రెడ్డి హత్య కేసు. నేను ఇప్పుడెందుకు ఇమ్మంటున్నాను సిబిఐకి? మీరు 3 నెలల తర్వాత, లేదా నేను సీఎం అయిన తర్వాత, నేను పిఎం అయిన తర్వాత, నేను ఎంపీ అయిన తర్వాత ఎలాగ జరుగుతుంది. కానీ ఈ లోపల లేట్ అయిపోద్ది కదా. కనుక ఒకరు 100 మందిని తరిమెదరు 1000 మందిని అందరూ మెంబర్స్ అవ్వండి. మీరు మెంబర్షిప్ తీసుకోండి ఈరోజే. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కేఏ పాల్ గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా మందికి మధ్యలో ఉన్న క్వశ్చన్స్ని నేను అడిగే ప్రయత్నం చేశాను, వాటికి మీరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి మీకున్న డౌట్స్ ఏంటి, మీకు వచ్చిన డౌట్స్ ఏంటి, మీ ఇన్వెస్టిగేషన్లో మీకు రైజ్ అయిన డౌట్స్ ఏంటి, కోర్టు ముందు ఎటువంటి అంశాలను, ఎటువంటి డౌట్స్ని రైజ్ చేశారనే అంశాలకు సంబంధించి ఆర్టీవీ వేదికగా కొన్ని వేల మంది, ఇప్పటికే లైవ్లో 8000 మెంబర్స్ వాచ్ చేయడం జరుగుతోంది. సో కొన్ని లక్షల మంది ఇప్పటివరకు చూడడం జరిగింది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇది. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. డీటెయిల్డ్గా ప్రతి ఒక్కరు లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ప్రతి ఒక్కరికి మీరు ఫార్వర్డ్ చేయండి. బటన్ నొక్కండి. అప్పటి వరకు పడుకోకండి, కంటిన్యూ చేయండి. మీరు లైవ్లు ఇవ్వండి. ఇది అందరికీ ఫార్వర్డ్ చేయండి. స్టేటస్లో పెట్టండి. నాకు తెలియదు, మీరు ఐటీ ఎక్స్పర్ట్స్. ప్రతి ఒక్కరూ కోట్ల మంది ఇది వాచ్ చేసేటట్టు, లక్షలు కాదు, అందరూ రీచ్ అయ్యేటట్టు. గాడ్ బ్లెస్ యూ. వాచ్ ఆర్టీవీ. థ్యాంక్ యూ.